విలేకరు మిత్రులను అభినందించుకోవడం కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రేట్ NS9 న్యూస్ ఛానల్ సంవత్సరం క్రితం స్టార్ట్ అయి ఒక సంవత్సర కాలంలో ఒక 20 మంది రిపోర్టర్లతో 1,00,000 మంది వ్యూవర్స్తో ముందుకు దూసుకుపోతున్న సందర్భంగా ఈ అభినందన సభను ఏర్పాటు చేసుకొని మన మిత్రులను అభినందించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి అనే సదుద్దేశంతో మన శంకర్ సార్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఈ యొక్క చిన్న అడవి కింద భావించాలి. సుమారు వ్యూవర్స్ అంటే నాటకం. అదేవిధంగా ఒక 20 మంది ప్రస్తుతం 20 మంది కూడా విలేకరులు ముందుగా చాలా ప్రాంతాల్లో కూడా గొప్ప విషయాలు. గోదావరిలో కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళకి ఒక్కరిద్దరు తప్ప ఈ 10 మంది 20 మంది ఉన్నట్టు ఎవరికి లేదు. శంకర్ గారు ఘనత సాధించి ఆ యొక్క ఘనతను మొత్తం షేర్ చేసుకోవాలి, ఆ ఉత్సవాన్ని మనం అంతా జరుపుకోవాలి. ఈ యొక్క టార్గెట్ రీచ్ అయినందుకు అందరము ఇందులో భాగస్వాములే కాబట్టి ఒకరినొకరు అభినందించుకుంటూ రెండవ దశ టార్గెట్ ఏంటి, ఈ 1 year కాలంలో ఈ టార్గెట్కి రీచ్ అయినాం. మళ్ళీ వితిన్ 6 monthsలో ఏ రేంజ్కి పోవాలి మనం. ఆ టార్గెట్ పెట్టుకోకపోతే పని జరగదు. పెట్టుకోవాలి, అటువైపు అడుగులేయాలి. వేసినప్పుడే అది సాకారం అవుతుంది తప్ప దానికి అది కావాలి లేదా ఏదో కలిసి రావాలి, వాతావరణం లేకపోతే పరిస్థితులు కలిసి వస్తే ముందు పోతుంది అనేది అయితే అది కాని విషయం. అది ప్రతి ఒక్కరూ ఒక అడుగు, ఒక గంట ఆ వైపు ఆలోచన చేస్తూ ఒక అడుగు అటు వేస్తేనే ఒకరుగా తయారై తన టార్గెట్ ఏంటి, 50 మందిని చేయాలి. నెక్స్ట్ టార్గెట్ ఇలా 50 మందిని కూర్చోబెట్టుకోవాలి, మళ్ళీ సర్వే తీసుకోవాలి. అప్పుడు ఆ 50 మంది బాధ్యతలు ఏంటి, వారంతా ఏం చేయాలి అంటే ఈ రాష్ట్రం యొక్క దిశ మార్చడానికి వాళ్ళంతా కృషి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకలను లేదా ప్రోగ్రెస్ కార్యక్రమాలను ప్రజలకు చేర్చడం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రజలకు న్యూస్ అందించడం. ప్రజల్ని నడిపించేది పత్రికలే, న్యూస్ ఛానల్లే. వారి మైండ్ని ఎటు డైవర్ట్ చేయాలో అటు డైవర్ట్ చేసేది న్యూస్ ఛానలే. కాబట్టి ఈ న్యూస్ ఛానల్కు ఒక ప్రత్యేక బాధ్యత ఉంటుంది. మైండ్ గేము నాయకులు ఆడతారు, అది మీడియా ద్వారానే వెళ్తుంది ప్రజలకి. కానీ నోట్ల నుంచి వెళ్తే అది వాళ్ళ ద్వారా నాయకుల ద్వారా వెళ్ళదు, అది మీడియా ద్వారా వెళ్తుంది. ఏ ఆట ఆడినా మీడియా ద్వారానే. కాబట్టి ఆ మీడియా రేపు ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా, కొత్త ప్రభుత్వాన్ని పెట్టాలన్నా, ఉన్న ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయాలన్నా, ప్రతిపక్షాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని ఈ మీడియా పాత్ర బాగుంటుంది. మనం మళ్ళీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కరిని ఎట్లా ఎన్కౌంటర్ చేస్తాడో అర్థమవుతూ ఉంటుంది. మన కవితక్కని ఎట్లా ఎన్కౌంటర్ చేస్తాడు, మీడియాకి అంత పవర్ ఉంటుంది. మరి అటువంటి బాధ్యతలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాము. ఆ అడుగులు పరుగుగా మారబోతున్నాయి. ఆ పరుగును అందుకోవడం కోసమే ఇప్పుడున్న ఈ గుడి అడుగులతో మనము 10 అడుగులేసి ముందుకు వచ్చి నిలబడ్డాము. మరి దాన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని మన గణేశ్వరం సార్ చేతుల మీదుగా దాదాపు పెద్దపల్లి నుంచి ఎంతో రిస్క్ తీసుకొని ఇక్కడ వచ్చింది. ఇదంతా వచ్చి ఆశీర్వదించడానికి రావడం జరిగింది. ఒకసారి 10 సార్లు వచ్చింది, రాలేకపోయింది. మరి వీరంతా శంకర్ సార్కి అండదండంతో వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాము. వారు కూడా అందరికీ తనలోని నాలుకలాగా ఆత్మీయంగా ఉంటూ తనకు మనము సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే 10 మంది అయ్యి ఉన్నారు. మనం కార్డు తీసుకోనో లేకపోతే ఒక ట్యాగ్ రిపోర్టర్ అనే ఒక ట్యాగ్తో నువ్వు సైలెంట్గా ఉంటే పని కాదు. ఎవరినెవరు పట్టుకోనో ఇంటర్వ్యూలాగా చేయాలి, ఏదో ఒక వార్త చూసేయాలి, చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు సార్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి, 10 మంది చూడాలి. అప్పుడు సార్ సమాజం ఎట్లుంది,
ప్రభుత్వం ఎట్లా పనిచేస్తాను, అరవై గారు ఎట్లా పనిచేస్తాను, మరి ఇక్కడ అన్ని గొడవలు ఎక్కడెక్కడ వరకు పెట్టింది చెప్తారు కరెక్ట్. ఇంకా క్వశ్చన్ వేసి సార్ సలహా చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా సార్లు యూజ్ చేసుకోవచ్చు, లక్షల సార్లు యూజ్ చేసుకోవచ్చు, మనీ యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని మీ యొక్క ప్రశ్నించే ఉంటుంది కదా, ఆ ప్రశ్నించే దాన్ని మనం బలం చేయించుకోవాలి. నిర్భయంగా ప్రశ్న వేయాలి. ఏ సార్ ఏమనుకుంటున్నాం అనేది ఉంటే అది అప్పుడు తిరిగి రాదండి. దానికి ధైర్యం వస్తుంది. మనకు అడిగిన కారణంగా రైతు వాళ్ళ మరణము, రాజకీయ పార్టీల మరణము, లీడర్ల మరణము దొరుకుతుంది. దాని ద్వారా మనం మంచి వార్తలను ప్రజల ముందు పెట్టడానికి అవకాశం ఉంది. మరి ఈ సందర్భంలో మరి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మీకు అందరికీ ఒక గుర్తింపించి మీ తోటి సంతోషాన్ని పంచుకోవాలని శంకర్ గారు తప్పించారు. ముందుగా దాదాపు ఈ సభ దాదాపు పాతకాలంలో వచ్చి సక్సెస్ అయినట్టు భావిస్తున్నాం. చెల్లి ఒక నిమిషం మాట్లాడాల్సిందే. రైట్ NS9 న్యూస్ ఛానల్ CEO గారు పెద్దలు మీరు శంకర్ గారికి మనకు అతి తొందరలోనే మనకు 1,00,000 వ్యూస్ కావడం జరిగింది. ఇంత అభివృద్ధి దిశగా తీసుకోకపోతున్న CEO గారికి